చికాగోలో హైదరాబాద్ విద్యార్థి సయ్యద్ మజర్ అలీపై దాడిని ఖండించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇతర దేశాల్లో చదువుతున్న విద్యార్థుల అవసరాలు తీర్చే విధంగా హెల్ప్ డెస్క్ పనిచేస్తుందన్నారు రేవంత్. హైదరాబాద్కు చెందిన ఒక యువకుడు సయ్యద్ మజీర్ అలీపై అమెరికాలోని చికాగోలో అటాక్ జరిగింది. 4 దొంగలు సయ్యద్ను తీవ్రంగా కొట్టారు. బాధితుడు ఉంటున్న ఇంటి దగ్గరే దాడి జరిగింది. ప్లీజ్ హెల్ప్ అంటూ యువకుడు వేడుకున్నాడు. తల, ముక్కు, మూతి నుంచి రక్తం కారుతుండగా తీవ్ర పరిస్థితుల్లో ఉన్న అతను తనను ఆదుకోవాలని కోరాడు. చికాగోలో హైదరాబాద్ విద్యార్థి సయ్యద్ మజర్ అలీపై దాడిని ఖండించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇతర దేశాల్లో చదువుతున్న విద్యార్థుల అవసరాలు తీర్చే విధంగా హెల్ప్ డెస్క్ పనిచేస్తుందన్నారు రేవంత్. హైదరాబాద్కు చెందిన ఒక యువకుడు సయ్యద్ మజీర్ అలీపై అమెరికాలోని చికాగోలో అటాక్ జరిగింది. 4 దొంగలు సయ్యద్ను తీవ్రంగా కొట్టారు. బాధితుడు ఉంటున్న ఇంటి దగ్గరే దాడి జరిగింది. ప్లీజ్ హెల్ప్ అంటూ యువకుడు వేడుకున్నాడు. తల, ముక్కు, మూతి నుంచి రక్తం కారుతుండగా తీవ్ర పరిస్థితుల్లో ఉన్న అతను తనను ఆదుకోవాలని కోరాడు. చికాగోలో దుండగులు దాడిలో గాయపడిన తన భర్తకు సాయం చేయాలని హైదరాబాద్కు చెందిన స్టూడెంట్ సయ్యద్ మజార్ భార్య విదేశాంగ శాఖను అభ్యర్థించింది. తన భర్తకు సాయం చేయాలంటూ అలీ భార్య ఫాతిమా రిజ్వీ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు లేఖ రాశారు. తన భర్త భద్రతపై ఆందోళనగా ఉన్నట్లు ఫాతిమా తెలిపింది. అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని కోరింది ఫాతిమా. అటు దాడి ఘటనపై చికాగోలోని భారత కాన్సులేట్ స్పందించింది. బాధితుడు మజార్ అలీ, ఆయన భార్య ఫాతిమాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు ఇండియన్ ఎంబసీ స్పందించింది. వారికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడు సయ్యద్ మజార్ అలీపై అమెరికాలోని చికాగోలో అటాక్ జరిగింది. 4 దొంగలు సయ్యద్ను తీవ్రంగా కొట్టారు. బాధితుడు ఉంటున్న ఇంటి దగ్గరే దాడి జరిగింది. ప్లీజ్ హెల్ప్ అంటూ యువకుడు వేడుకున్నాడు. తల, ముక్కు, మూతి నుంచి రక్తం కారుతుండగా తీవ్ర పరిస్థితుల్లో ఉన్న అతను తనను ఆదుకోవాలని కోరాడు. ఆ వీడియోను ప్రస్తుతం ఆన్లైన్లో పోస్ట్ చేశారు. తన భర్తను ఆదుకోవాలంటూ మజార్ అలీ భార్య ఫాతిమా రిజ్వీ విదేశాంగ శాఖను కోరింది. చికాగోలో దుండగుల దాడిలో గాయపడిన తన భర్తకు సాయం చేయాలని హైదరాబాద్కు చెందిన స్టూడెంట్ సయ్యద్ మజార్ భార్య విదేశాంగ శాఖను అభ్యర్థించింది. తన భర్తకు సాయం చేయాలంటూ అలీ భార్య ఫాతిమా రిజ్వీ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు లేఖ రాశారు. తన భర్త భద్రతపై ఆందోళనగా ఉన్నట్లు ఫాతిమా తెలిపింది. అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని కోరింది ఫాతిమా. అటు దాడి ఘటనపై చికాగోలోని భారత కాన్సులేట్ స్పందించింది. బాధితుడు మజార్ అలీ, ఆయన భార్య ఫాతిమాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు ఇండియన్ ఎంబసీ స్పందించింది. వారికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. हस्बैंड सैयद मज़ाहिर अली 6 months बैक यूनाइटेड स्टेट्स गए थे सब मास्टर्स करने के लिए. 4 फरवरी को वो अपने घर लौट रहे थे तो अराउंड 1 PM सुबह रात के 1 बजे 3 लोगों ने इनके ऊपर आके एक जानलेवा हमला किया है. गन से भी हिट करने की कोशिश की है. सर मेरे को 4 बजे के करीब मेरे एक फ्रेंड का कॉल आया कि मेरे हस्बैंड पर अटैक किया गया है और 6 बजे के करीब मेरे पास एक व्हाट्सएप वीडियो आया जिसमें ये बहुत बुरी तरीके से इंजर्ड थे और बहुत ज़्यादा उनको खून बह रहा था. उसके बाद से मेरी इनसे ज़्यादा बात नहीं हुई है. बहुत ज़्यादा मेंटली और फिजिकली डिस्टर्ब है नो, फिजिकली बहुत ज़्यादा डैमेज्ड है सर. तो मैं रिक्वेस्ट कर रही हूँ हमारी गवर्नमेंट से और मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स से कि जल्द से जल्द कुछ उनके लिए लीगल एक्शन लिया जाए और मेडिकल हेल्प और मेंटली भी हेल्प, मतलब एक कुछ काउंसलर या कुछ डॉक्टर से उनकी हेल्प ली जाए. और मैं ये भी रिक्वेस्ट करूँ कि एक इमरजेंसी वीज़ा लगवाए मेरा और मेरे 3 छोटे बच्चे हैं उनका, सो दैट कि मैं उनके पास जाऊँ. और क्योंकि वो बिल्कुल भी स्टेबल नहीं है कि यही कि मेरा एक इमरजेंसी वीज़ा लगवाए सो दैट मैं उनके पास जाऊँ. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, హెల్ప్ డెస్క్ ఏర్పాటుపై అప్డేట్స్ ఏంటి? అమెరికాలోని చికాగోలో సయ్యద్ మజార్ అలీ అనే హైదరాబాద్ సంబంధించిన విద్యార్థిపై దుండగులు దాడి చేయడం, ఆయన వీడియోను రికార్డ్ చేసి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా భారత విదేశాంగ శాఖ కూడా తమను ఆదుకోవాలంటూ ఆయన సెల్ఫ్ వీడియో తీసి, అంటే గాయాలైన విద్యార్థి తమను అమెరికాలో దాడులు చేస్తున్నట్టు కూడా తనకు ప్రాణరక్షణ కల్పించాలంటూ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఇక ఈ అంశంపై తెలంగాణ సీఎంఓ స్పందించింది. సీఎంఓ నుండి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం, ఇలాంటి
దాడులు జరిగే విద్యార్థులు అంటే భారతదేశం అంటే హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్ళే విద్యార్థులను కాపాడాలంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ను కూడా విజ్ఞప్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. విదేశాల్లో విద్యార్థులు అంటే హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ నుంచి అత్యధికంగా విదేశీ విద్య కోసం వెళ్తున్న విద్యార్థులకు విదేశాల్లో రక్షణ లేకుండా పోతుంది. వీరందరినీ విదేశాంగ శాఖ కాపాడాలంటూ కూడా విజ్ఞప్తి చేసింది. దీనికి విదేశాల్లో విద్య చదువుతున్న పై చదువులు చదవడానికి విదేశాలకు వెళ్ళిన విద్యార్థులందరూ కూడా ఎలాంటి హెల్ప్ తెలంగాణ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలన్నా ఈ హెల్ప్ డెస్క్ ఫోన్ చేయాలంటూ కూడా తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది. ఇప్పటికే విదేశాంగ శాఖకు కూడా విజ్ఞప్తి చేసింది. ఈ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇటీవల దాడి జరిగిన సయ్యద్ మజార్ అలీని కాపాడాలంటూ కూడా ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కూడా విదేశాంగ శాఖను కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి కూడా ఎలా ఉన్నాడో ఆయన ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది అనే అంశం కూడా ఇప్పటివరకు తెలియదు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని అమెరికాలోని ఎంబసీతో మాట్లాడి ఆ విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది, తెలంగాణ నుంచి అమెరికాలో ఉన్న విద్యార్థులందరినీ కూడా కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరినీ రక్షించడానికి భారత విదేశాంగ శాఖ కూడా పనిచేస్తున్నట్టు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ట్వీట్ చేసింది. ఈ సయ్యద్ మజర్ అలీ పరిస్థితి ఏ విధంగా ఉందని అనే అంశాన్ని ఆయనకు సహాయ సహకారం అందించడానికి విదేశాంగ శాఖ పూర్తి వివరాలు తెలియజేసినట్టు కూడా తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసిందని చెప్పొచ్చు. సూర్య.